అభ్యర్థిగా గంగాధర్ నిలబడడం జరుగుతుంది. ఎంపీటీసీ గారు కానీ గతంలో మేము సర్పంచ్ చేసినాము, ఎంపీటీ చేసినాము. మా రాజు కానీ గ్రామంలో ఉన్న చాలామంది మా బీఆర్ఎస్ నాయకులు మరియు అదనంగా మహిళా సంఘాల నాయకులు అందరూ కూడా గల్ఫ్ యువకులు కూడా సహకరించి గంగాధర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. మా గ్రామ శాఖ అధ్యక్షుడు అయినటువంటి పిండి గంగాధర్ గారిని మా అభ్యర్థి తరఫున నిలబెట్టడం జరిగింది. కొన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని, మరియు యువకుడు రాబో రోజుల్లో మంచి పనులు చేస్తాడు. మా బీఆర్ఎస్ నాయకులు మరియు అదనంగా మహిళా సంఘాల నాయకులు అందరూ కూడా గల్ఫ్ యువకులు కూడా సహకరించి గంగాధర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. పంచాయతీకి ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఊర్లో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసుకోవడం జరిగింది. నేను అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. నా గెలుపు అయినాక గెలుపు కోసము ప్రతి ఇంటికి తిరిగి నేను నా గెలుపు కోసం సహకరిస్తాను. అలాగే ఊర్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాను అని తెలియజేసుకుంటున్నాను. అక్కలకు చెల్లెలకు అందరికీ నమస్కరించి ఓటు చేయమని ప్రార్థిస్తున్నాను. ఓటమికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువకులు ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు మనకి ఏం చేసిర్రు, మన ఊరికి ఏం చేసిర్రు, 40 ఏళ్ళ నుంచి ఒక్క పని చెప్పండి. ఒక సమయానికి కూడా ఫోన్ చేస్తే ఏదైనా బాధ ఉంటే కూడా ఫోన్ లేవటని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని అందరు ఊరికి వచ్చి వీళ్ళు ఎలక్షన్లకే కనిపిస్తారు. మరి మొన్న ఎలక్షన్లు జరిగినాయి, మళ్ళా మధ్యలో ఇప్పుడు కూడా కనిపించలేరు. ఒక ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఆపత్తికి సాపత్తికి ఎవరికైనా వచ్చి ఏదైనా చేసిరా అంటే ఏమీ లేదు. శూన్యం అంటే శూన్యం. వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చేష్టలు కానీ ఎవ్వడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా యువకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన అభ్యర్థిని కూడా చూడండి. మీరు మమ్మల్ని కాదు అభ్యర్థులను చూసి కూడా ఓటు వేయండి. ఎవరు అన్ని సమస్యలు కూడా కొన్ని సందర్భాలు వస్తాయి, మీటింగ్లు వస్తాయి, ఏదైనా వస్తాయి. మేము అన్ని టైంలో కూడా పక్కన ఉండం. అభ్యర్థులు ఉంటారు లోపల, వాళ్ళే డిసిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళే డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి డిసిషన్స్ తన సొంతగా సెల్ఫ్గా ఆలోచించే వ్యక్తిని చూసి మీరు ఓటేయాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అందరు కూడా ఓటర్లకు, మా గ్రామ ప్రజలకు, యువకులకు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఓటు ఎవరికి వేయాలని 1కి 2 సార్లు ఆలోచన చేయండి. ఇక రేపటి నుండి ఈరోజు నామినేషన్ వేసాం కదా, రేపటి నుంచి అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా మీరు నమ్మద్దు. నిజాలు తెలుసుకొని జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కృతజ్ఞతలు.